నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. భారీ రికార్డు మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో కావలి నియోజకవర్గంను మొదటి స్థానంలో నిలిపేందుకు సాయి శక్తులా కృషి చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాడు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ప్రత్యర్థులు కూడా విస్తుపోయే విధంగా పని చేసుకుంటూ పోతున్నాడు. రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత నెల్లూరు జిల్లాకే ఎక్కువ నిధులు తేవటంలో సత్ఫలీకృతమయ్యాడు. ముఖ్యమంత్రితో, యువ నాయకునితో, ముఖ్యమైన నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్లు తీసుకువచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? మంత్రి పదవిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి ఎవరు? తెలుసుకోవాలి అనుకుంటే లెట్స్ వాచ్. కావలి గడ్డపై అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గం ఇప్పుడు ప్రగతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. రాష్ట్ర రాజధాని స్థాయి నిధులు కావలికి రావటం వెనుక ఆయన నిరంతర కృషి దాగి ఉంది. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న సామెతను తిరగరాస్తూ పదవిలోకి వచ్చిన తొలి రోజు నుంచే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని గెలుచుకొని భారీగా నిధులు సాధించటంలో ఆయన సఫలీకృతులయ్యారు. యువ నాయకుడు నారా లోకేష్ ప్రోత్సాహంతో కావలి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నారు. గత 10 ఏళ్లు స్తబ్దతను వీడి ఇప్పుడు ప్రగతి రథం వేగంగా దూసుకుపోతోంది. ప్రత్యర్థులు సైతం విస్తుపోయేలా ఆయన పనితీరు కనిపిస్తోంది. ప్రతి సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందడమే లక్ష్యంగా ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుణ్ణి ఎమ్మెల్యే సరిగ్గా పాటిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం వరకు ఉన్న కావలి పరిస్థితి వేరు. ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత పరిస్థితి వేరు. నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నాలను ఒక్కొక్కటిగా నిజం చేస్తూ వస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కుంటుబడిన సంక్షేమాన్ని తిరిగి పట్టాలెక్కించి వేగవంతం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పనుల ఫైళ్లను దుమ్ము దులిపి వాటికి మోక్షం కలిగిస్తున్నారు. కార్యదీక్షతో సాధ్యం కాంది ఏదీ లేదని ఆయన తన పరిపాలనతో నిరూపిస్తున్నారు. కేవలం రాజకీయం కోసమే కాకుండా రాబోయే తరాల బాగు కోసం ఆయన ఆలోచిస్తున్నారు. కావలిపట్నం నుంచి పల్లె వరకు ప్రతి అడుగులోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. కావలి మౌలిక వస్తుల కల్పనలో ఒక అద్భుతమైన అధ్యాయం మొదలైంది. తుమ్మలపెంట రోడ్డు నిర్మాణం ప్రారంభించి ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఆయన తెరదించారు. 1 టౌన్ 2 టౌన్ ప్రజలను కలిపే రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను పట్టుబట్టి పూర్తి చేయించారు. ఎవరూ పట్టించుకొని ఉదయగిరి ఫ్లైఓవర్ మరమ్మతులు చేయించి రవాణా కష్టాలను దూరం చేశారు. అధ్వానంగా ఉన్న రహదారులకు మహర్దశ కల్పిస్తూ కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. బడుగు బలహీన వర్గాల కాలనీల్లో డ్రైనేజీ, తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తున్నారు. ఊరు బాగుంటేనే ఊపిరి బాగుంటుంది అని నమ్మి పట్టణ రూపురేఖలను మారుస్తున్నారు. 100 కోట్ల నిధుల కోసం సీఎం వద్ద పకడ్బందీ ప్రణాళికలు పెట్టి విజయం సాధించారు. దీనివల్ల కావలిపట్నం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కావలి తీర ప్రాంతం అభివృద్ధికి కూడా ఎమ్మెల్యే పెద్దపీట వేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన దగదర్తి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పనులకు తిరిగి జీవం పోశారు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వేగవంతమైంది. నెల్లూరు జిల్లా మత్స్యకారుల కళ అయిన జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ కార్యరూపం దాల్చింది. ఇది జిల్లాలోనే అతిపెద్ద హార్బర్గా నిలవడం మన నియోజకవర్గానికే గర్వకారణం. ఒకవైపు రామాయణపట్నం పోర్టు పనులు శరవేగంగా సాగుతుండడం శుభపరిణామం. 2026 నాటికి ఈ పోర్టును అందుబాటులోకి తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ప్రాజెక్టులను రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానించే బాధ్యతను ఆయన భుజాన వేసుకున్నారు. పొరుగు రాష్ట్రాల వ్యాపారాలను కూడా ఇక్కడికి ఆకర్షించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉండటమే ఆయన విజయ రహస్యం. సమస్య ఏదైనా సరే ప్రజలు నేరుగా వెళ్లి ఆయన్ను కలిసేంత స్వేచ్ఛను ఇచ్చారు. ప్రజల హృదయాల్ని గెలిచిన వాడే అసలైన నాయకుడు అని ఆయన నిరూపిస్తున్నారు. పార్టీలో చిన్నపాటి విభేదాలకు తావు లేకుండా అందర్నీ సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారితో మమేకమవుతున్నారు. ప్రత్యర్థులు సైతం వేలెత్తి చూపలేనంత పారదర్శకతతో
తన పనితీరును మెరుగుపరుచుకుంటున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాలను పంచుకోవటం ఆయన నైజం. అధికారంలో ఉన్నామన్న అహంకారం లేకుండా సేవకుళ్లా ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఈ సామాజిక దృక్పథమే ఆయన్ను అందరికంటే భిన్నంగా నిలబెడుతోంది. విశాఖ తర్వాత కావలికే అత్యధిక నిధులు అందాయంటే అది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పలుకుబడికి నిదర్శనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద ఆయనకు ఉన్న క్రెడిబిలిటీ నియోజకవర్గానికి వరంగా మారింది. కష్టపడేవాడికి కాలం కూడా కలిసి వస్తుంది అన్నట్లుగా ఆయన కృషికి నేడు గుర్తింపు లభిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి నిర్వహించిన రహస్య సర్వేలో కావలి నియోజకవర్గం టాప్ 10లో నిలిచింది. ఈ ఘనత కేవలం ఆయన నిరంతర పర్యవేక్షణ, పట్టుదల వల్లే సాధ్యమైంది. రాబోయే మంత్రివర్గ విస్తరణలో కావ్య కృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి పదవి దక్కితే కావలి అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని ప్రజలు భావిస్తున్నారు. పట్నంలోని ప్రతి గల్లీలో రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్ది రికార్డు సృష్టించారు. అభివృద్ధిలో కావలిని అగ్రగామిగా ఉంచడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. కావ్య కృష్ణారెడ్డిపై ప్రజలకు ఉన్న ఆదరాభిమానాలు వర్ణనాతీతం. గతంలో యువగలం పాదయాత్రకు సంఘీభావంగా ఆయన నిర్వహించిన స్ఫూర్తి యాత్రే దీనికి నిదర్శనం. ఎండను సైతం లెక్క చేయకుండా లక్షలాది మంది ప్రజలు ఆయన వెంటే నడిచారు. 10 మందికి మేలు చేసేవాడికి దైవం తోడుంటుంది అన్నట్లుగా ఆయన సేవాగుణం అందరినీ ఆకట్టుకుంటోంది. సహాయం కోరి వచ్చిన ఎవరిని ఖాళీ చేతులతో పంపని దాన గుణం ఆయన సొంతం. ఆపదలో ఉన్నవారికి తన వంతుగా తక్షణ సాయం అందిస్తూ పెద్దన్నలా అండగా ఉంటున్నారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ యువ నాయకుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించటం ఖాయం. కావలి ప్రగతి రథం ఆగే ప్రసక్తే లేదని ఆయన చేతలు నిరూపిస్తున్నాయి. కావలిని కనకపట్నంలా తీర్చిదిద్దుతున్న కావ్య కృష్ణారెడ్డి పనితీరుకు అధిష్టానం కూడా ముగ్ధులవుతోంది. అందుకే రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కావలి చరిత్రలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అభివృద్ధి చేస్తూ ఒక గుంత కూడా లేని రోడ్లను నిర్మించి సరికొత్త రికార్డు నెలకొల్పారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా చేర్చడంలో ఆయన తీసుకుంటున్న చొరవ అభినందనీయం. కావలి గడ్డపై కావ్య కృష్ణారెడ్డి వేసిన ముద్ర చెరగనిది. ఆయన సాగిస్తున్న ఈ అభివృద్ధి ప్రస్థానం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని ఆశిద్దాం.